ఒక చిన్న క్వశ్చన్‌తో స్టార్ట్ చేద్దాం. మీరెప్పుడైనా యూట్యూబ్‌లో ఎర్న్ మనీ ఆన్‌లైన్ అని సెర్చ్ చేశారా? లేకపోతే ర్యాండమ్‌గా ఒక వీడియో ఓపెన్ చేశారా జస్ట్ క్యూరియాసిటీతో? ఒక్క వీడియో తర్వాత మీ ఫీడ్‌లో ఏం జరిగిందో గుర్తుందా? 1 కాదు, 2 కాదు, 10, 20, 50 వీడియోలు. అన్నీ సేమ్ టాపిక్. టైపింగ్ జాబ్‌లో ఒక పేజ్‌కి రూ. 500 డైలీ 2 గంటలు పని చేస్తే 50,000 ఎర్న్ చేయండని. ఇదంతా కోయిన్సిడెన్స్ కాదు. ఇదొక సిస్టమ్, ఒక లూప్. మీరు పొరపాటున అది ఎంటర్ అయ్యారంటే బయటికి రావడం అంత ఈజీ కాదు. నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. జాగ్రత్తగా వినండి. కొన్ని నెలల ముందు అరౌండ్ 2025 ఎండింగ్‌లో అప్పుడే యూట్యూబ్‌లో ఒక వీడియో కనిపించింది. ఎర్న్ 1000 పర్ డే వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్. సింపుల్‌గా క్యూరియాసిటీతోనే ఓపెన్ చేశా. అందులో వాడు ఏం చెప్పాడో నేను ఇక్కడ చెప్పను గానీ, వీడియో చాలా కన్విన్సింగ్‌గా ఉంది. స్క్రీన్ రికార్డింగ్స్, పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ చూపించాడు. ఆ వీడియోస్ చూస్తుంటే ఇది నిజమైతే అసలు సెట్ అనిపించింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంకా. నెక్స్ట్ డే ఇంకో వీడియో. క్యాప్చా టైపింగ్ లో లక్షలు సంపాదించిన వాళ్ళని మీట్ అవ్వండి. ఇంకో వీడియో. పింట్రెస్ట్ నుండి ప్యాసివ్ ఇన్కమ్. ఇంకోటి ఎక్సెల్ డేటా ఎంట్రీ జాబ్స్ అని. ఇవన్నీ చూస్తూ చూస్తూ నాకే తెలియకుండా నేనే ఒక టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో పడిపోయాను. ఒక వీడియో కంప్లీట్ అయిన తర్వాత యూట్యూబ్ ఆల్గోరిథం ఇమ్మీడియట్ గా నెక్స్ట్ వీడియో సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ టాపిక్ కి రిటెన్షన్ ఎక్కువ. జనాలు వీడియోని కంప్లీట్ గా చూస్తారు కాబట్టి. వాళ్ళేంటి ఒక హోప్ తో, ఒక ఎక్స్పెక్టేషన్ తో చూస్తారు. వాళ్ళు దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు. నేను అలా ఒక రోజు ఒక వీడియో చూడడం స్టార్ట్ చేసి, మీరు నమ్ముతారో నమ్మరో, డైలీ 10, 15 వీడియోలు చూసే స్టేజ్‌కొచ్చాను. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక రోజులో 3-4 అవర్స్ ఒక స్కిల్ కూడా నేర్చుకోకుండా జస్ట్ ఇలాంటి వీడియోస్ చూస్తూ, నెక్స్ట్ వీడియోలో ఏమైనా సీక్రెట్ ఉంటుందేమోలే అని. అసలా ఇది మీకు ఎంత టైంని వేస్ట్ చేసి ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడి నుంచి అయిపోలేదు. ఇంకా డేంజరస్ ఫేజ్ స్టార్ట్ అయింది. నేను వీడియోస్ చూడడం మాత్రమే కాదు, ఇంప్లిమెంట్ చేయడం కూడా స్టార్ట్ చేశా. క్యాప్చా టైపింగ్ సైట్స్‌లో రిజిస్టర్ అయ్యా. ఎక్సెల్ డేటా ఎంట్రీ కోసం ర్యాండమ్ వెబ్‌సైట్స్‌లో అప్లై చేశా. పింట్రెస్ట్ పేజెస్ క్రియేట్ చేశా. ఆ ఫోటోస్ గట్రా ఏవో చెప్తారు వీడియోస్‌లో అవి కూడా అప్‌లోడ్ చేశా. ఇంకా చాలా చేశాను. ప్రతిసారి ఇది వర్క్ అవ్వచ్చు అనే హోప్‌తో చేశా. కానీ రిజల్ట్ ఏంటి? జీరో. ఒక్క రూపాయి కూడా లాభం లేదు. కానీ నాకు లాస్ అయిన టైం ఎంత? కొన్ని నెలలు. 3 4 ఆల్మోస్ట్ హాఫ్ ఎన్ ఇయర్. ఆ టైంలో నేనెంత నేర్చుకున్నాను అని నేను ఆలోచిస్తే ఆల్మోస్ట్ నథింగ్. ఏం నేర్చుకోలే. ఒకసారి సరదాగా క్యాలిక్యులేట్ చేద్దాం. డైలీ 3 గంటలు అనుకుందాం. నిజానికి నేను ఇంకా ఎక్కువ టైమే పెట్టేవాడిని. బట్ మినిమమ్ 3 ఏసుకుందాం. 6 మంత్స్‌లో ఆల్మోస్ట్ 500+ అవర్స్. 500 గంటలంటే ఎంతో తెలుసా? అదే టైం మీరు ఇంకేదైనా ఒక జెన్యూన్ స్కిల్ మీద ఇన్వెస్ట్ చేసుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్, డిజైనింగ్ గానివ్వండి, ఎడిటింగ్ గానివ్వండి, మినిమమ్ ఇంటర్మీడియేట్ లెవెల్‌కి వెళ్ళటానికి సరిపోయే అంత టైం అది. కానీ నేనేం చేశా? ప్రూఫ్స్ చూసి ఈజీ మనీ స్టోరీస్ నమ్మాను. అప్పుడు నాకొక రియలైజేషన్ వచ్చింది. ప్రాబ్లమ్ ఆ వీడియోస్‌ది కాదు. మన మైండ్ సెట్‌ది. మనం ఈజీగా ఎర్న్ చేయాలనుకుంటాం. ఫాస్ట్‌గా రిజల్ట్స్ కావాలనుకుంటాం. ఎఫర్ట్ లేకుండా ఇన్‌కమ్ కావాలనుకుంటాం. అలాంటి మైండ్ సెట్‌నే ఇలాంటి వీడియోస్ చేసేవాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. మీరొకటి అబ్జర్వ్ చేశారా అసల? ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ సేమ్ స్ట్రక్చరే. మీరు జాబ్‌కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని మొబైల్‌తో డైలీ 1000 ఎర్న్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకొక క్వెషన్ రావాలే. ఈ ప్రపంచంలో ఎవరైనా మనీ ఫ్రీగా ఎందుకిస్తారు? ఇఫ్ ఇట్ ఈస్ థాట్ ఈజీ అందరికీ తెలిసుండాలి కదా! ఎందుకు ఓన్లీ యూట్యూబ్ వీడియోస్‌లో మాత్రమే ఉంటుంది? సింపుల్ ఆన్సర్ ఏంటో తెలుసా? రియల్ ఎర్నింగ్ రిక్వైర్స్ స్కిల్, టైమ్ అండ్ పేషెన్స్. కానీ ఆ ట్రూత్ చెప్తే జనాలు వీడియో కంప్లీట్‌గా చూడరు. మధ్యలోనే ఆపేస్తారు. అందుకే క్రియేటర్స్ ఏం చేస్తున్నారు? ఇలాంటి క్లిక్ బైట్స్, ఫేక్ ప్రూఫ్ వీడియోలు చేస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్‌లో సీపీఎం ఎక్కువ ఈ నీష్‌కే ఉంటుంది. అంటే బేసిక్‌గా యూట్యూబ్ ఇలాంటి వీడియోస్‌కి ఎక్కువ పే చేస్తుంది కంపేర్డ్ టు అదర్ నీచెస్. ఫైనాన్స్‌కి, ఎర్నింగ్ టాపిక్స్‌కి యాడ్స్ ఎక్కువగా పడతాయి. అంటే ఏంటి? ఇప్పుడేమంటావు? మీరు వీడియోస్ చూస్తున్నారు. కానీ వాటి వల్ల మీరు ఎర్న్ చేయట్లేదు. ఆ వీడియో చేసినోడు ఎర్న్ చేస్తున్నాడు. ఇదే హార్ష్ రియాలిటీ. ఒక ఫేస్‌లో నేను కూడా ఆలోచించా. మనం కూడా ఇలా వీడియోస్ చేసి ఎర్న్ చేయొచ్చు కదా అని. కానీ అప్పుడు ఇంకో రియలైజేషన్ వచ్చింది. మీరు నిజమైన వాల్యూ క్రియేట్ చేయకపోతే లాంగ్ టర్మ్‌లో సర్వైవ్ అవ్వలేరు. గ్రాడ్యుయల్లీ నేను ఆ వీడియోస్ చూడడం తగ్గించాను. ఆల్గోరిథం స్లోగా చేంజ్ అయింది. సజెషన్స్ కూడా మారాయి.
అప్పుడు నేను నా టైంని వేరే విషయాల్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశా. నా స్కిల్స్ మీద, ప్రాజెక్ట్స్ మీద, పర్సనల్ హాబీస్ మీద ఏవైతే మనల్ని ఇంకొంచెం ప్రొడక్టివ్‌గా మారుస్తాయో వాటి మీద టైం ఇన్వెస్ట్ చేశా. ఇనీషియల్‌గా స్లో అనిపించింది. రిజల్ట్స్ ఇమ్మీడియేట్‌గా రాలేదు. కానీ 2, 3 మంత్స్ తర్వాత స్మాల్ ప్రోగ్రెస్ కనిపించింది. ఆ ప్రోగ్రెస్ చూసాక కాన్ఫిడెన్స్ పెరిగింది. అప్పుడు నాకు ఇంకోటి అర్థమైంది. నిజమైన గ్రోత్ బోరింగ్‌గానే ఉంటుందని. ఫేక్ షార్ట్ కట్స్ ఎక్సైటింగ్‌గా ఉంటాయి. కానీ అవి టెంపరరీ మాత్రమే. ఓకే. ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తే 2026లో కూడా ఎర్న్ మనీ ఆన్‌లైన్ వీడియోస్ ఇంకా చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఫార్మాట్స్. ఏఐ టూల్స్ అని, ఆటోమేషన్ అని, అట్రాక్టివ్ థంబ్‌నెయిల్స్‌తో వస్తున్నాయి. కానీ కోర్ కాన్సెప్ట్ సేమే. ఈజీ మనీ. ఎస్పెషల్లీ మీరు స్టూడెంట్ అయితే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే మీ మోస్ట్ వాల్యుబుల్ అసెట్ ఏంటో తెలుసా? టైం. మీ 18-25 ఏజ్‌లో మీరు బిల్డ్ చేసేది మీ ఫౌండేషన్‌ని. మీరు ఆ టైంని ఇలాంటి ఫేక్ హోప్స్ మీద వేస్ట్ చేస్తే తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు. మీకు స్టడీసే ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి. ఇంకేది కాదు. ప్యారలల్‌గా ఒక స్కిల్ డెవలప్ చేసుకోండి. ఆన్‌లైన్ ఎర్నింగ్ అంటే ఎప్పుడు రాంగ్ కాదు. కానీ ఒక జెన్యూన్ పాత్ ఉండాలి. ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, టెక్ స్కిల్స్, డిజైనింగ్ ఇలాంటి కొన్ని జెన్యూన్ పాత్స్‌లో మీరు మీ టైమ్‌ని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి స్లోగా స్టార్ట్ అవుతాయి. టైమ్‌తో గ్రో అవుతాయి. అలాంటి ఈజీ మనీ స్టెప్స్ కాదివి. కానీ 1 అవర్‌లో రూ. 1000 అలాంటి స్టోరీస్ వెనకాల ఎళ్లారంటే మాత్రం 100% ట్రాపే. ఇప్పుడు ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలనుకున్నా, స్టార్ట్ చేయండి డెఫినైట్‌లీ. కానీ ఒక్క మిస్టేక్ చేయకండి. ఇన్‌కమ్ కోసం మాత్రమే స్టార్ట్ చేయకండి. ఇనీషియల్ ఫేస్‌లో యూట్యూబ్ అన్‌ప్రెడిక్టబుల్. 0 వ్యూస్ డేస్ ఉంటాయి. అసలు 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు మీరసలు యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. మీ లైఫే దాని మీద డిపెండ్ అవుతుంది అనే టైప్‌లో మాత్రం అస్సలు ఆలోచించకండి. ఫస్ట్ ఒక స్టేబుల్ ఇన్‌కమ్ సోర్స్ ఉండాలి. జాబ్ గాని, ఫ్రీలాన్సింగ్ గాని మీ స్కిల్ మీద డిపెండ్ అయ్యి ఉండాలది. ఆ బేస్ మీద మీరు యూట్యూబ్ బిల్డ్ చేసుకోండి. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. అప్పుడు ప్రెషర్ ఉండదు మీకు. కంటెంట్ క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది. లాంగ్ టర్మ్‌లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నేనిప్పుడు చూస్తుంటే చాలా మంది ఇంకా అదే సేమ్ లూప్‌లో ఉన్నారు. వీడియోస్ చూస్తారు. హోపొస్తది. ట్రై చేస్తారు. ఫెయిల్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ వీడియో. సైకిల్ రిపీట్. మీరు గాని ఆ సైకిల్‌లో ఉన్న వాళ్ళలో ఒకరైతే ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మీరు లాస్ట్ 1 మంత్‌లో ఎంత టైమ్ ఇన్వెస్ట్ చేశారు ఈ వీడియోస్‌లో? అండ్ రిజల్ట్ ఏంటి? ఆన్సర్ మీకు కూడా తెలుసు. లైఫ్‌లో కొన్ని డెసిషన్స్ చిన్నగానే అనిపిస్తాయి. కానీ లాంగ్ టర్మ్‌లో వాటి వల్ల హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. చాలా పెద్ద ఇంపాక్ట్. యూట్యూబ్‌లో ఒక్క వీడియో క్లిక్ చేయడం కూడా అలాంటి డెసిషనే. ఆ వీడియో మీకు నాలెడ్జ్ ఇస్తుందా? లేదా ఫేక్ హోప్స్ ఇస్తుందా? అది డిసైడ్ చేస్తుంది మీ ఫ్యూచర్ డైరెక్షన్‌ని. ఫ్యూచర్ గురించి మాట్లాడితే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఏఐ, ఆటోమేషన్, కాంపిటీషన్ చాలా పెరిగిపోతుంది. స్కిల్స్ మాత్రమే సర్వైవ్ అవుతాయి. సో, ఇప్పుడే కరెక్ట్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వాలి. మీరు ఇప్పుడే స్టార్ట్ చేసినా కూడా లేట్ కాదు. మీరు ఆల్రెడీ టైమ్ వేస్ట్ చేసినా పర్లేదు. ఇంపార్టెంట్ ఏంటంటే మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నారనేది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు చిన్న డౌట్ వచ్చే ఉంటుంది. నేను కరెక్ట్ పాత్‌లో ఉన్నానా అని. ఆ డౌట్‌ని ఇగ్నోర్ చేయకండి. అదే మీ టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. నాకు సేమ్ అలానే అయింది. ఒకరోజు నేను డిసైడ్ అయ్యా. ఇనఫ్ ఇంక షార్ట్ కట్స్ కాదు అని. ఆ డెసిషన్ నా లైఫ్‌ని కొంచెం చేంజ్ చేసింది. మీరు కూడా ఆ డెసిషన్ ఇప్పుడే తీసుకోవచ్చు. ఈజీగా, ఫాస్ట్‌గా కాదు. రియల్‌గా ఎర్న్ చేయండి. ఇప్పుడు మీ మీద మీకు రెస్పెక్ట్ ఉంటుంది. మీరు సంపాదించే డబ్బు మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫ్రీడమ్ ఉంటుంది. లాస్ట్‌గా ఒక్క లైన్ చెప్తా. ఇలా ఫాస్ట్ మనీ వీడియోని చూస్తే మీ టైం లాస్ తప్ప ఇంకేం మిగలదు. కానీ రియల్ స్కిల్స్‌ని బిల్డ్ చేసుకుంటే ఒక విధంగా మీరు మీ లైఫ్‌ని బిల్డ్ చేసుకుంటున్నట్టే. చాయిస్ మీదే. ఈ వీడియోని మీరు ఇక్కడి దాకా చూసారంటే ఖచ్చితంగా ఇది మీకు ఎంతో కొంత వాల్యూని ప్రొవైడ్ చేసింది అని నేను నమ్ముతున్నాను. ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ని నేను ఫ్యూచర్‌లో కూడా అప్‌లోడ్ చేసినప్పుడు అది మరి మీ వరకు రీచ్ అవ్వాలి కదా! అందుకు కిందున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. దానివల్ల నేను ఫ్యూచర్‌లో ఏ వీడియో చేసినా అది మీ వరకు ఈజీగా రీచ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా ఆన్‌లైన్ ఎర్నింగ్ అని మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా లూప్‌లో ఉండుంటే ప్రెజెంట్ వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.